హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. వెల్కమ్ టు మై ఛానల్ రాగచెక్కి అఫీషియల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా, ఈజీగా, తొందరగా అయిపోయేటువంటి ఒక కర్రీ అండి. అదేనండి బెండకాయ వెల్లుల్లి కారాన్ని అయితే చేద్దామండి. పొద్దున్నే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చండి. ఇదైతే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాంటి మగ్గు కూరలను తీసుకోవడం వలన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగాను నేనైతే ఒక అరకిలో వరకు బెండకాయలను అయితే తీసుకున్నానండి. వాటిని ముందుగా శుభ్రంగా కడిగేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి, ఆరపెట్టుకొని బెండకాయలని. తరువాత ఒక ఉల్లిపాయను కూడా తీసుకున్నానండి. తరువాత బెండకాయని చూసారా, నేనైతే ఒక 6-7 బెండకాయలని ముందు వెనక కట్ చేసేసుకొని ఒక్కసారి తొందరగా కోసేస్తానండి. అరకిలో బెండకాయలు కూడా 2 నిమిషాల్లోనే కోసేస్తాను నేను. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో. తరువాత ఉల్లిపాయని, పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేసుకొని ఈ కూరకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, కొంచెం అయితే సరిపోతుంది. నేనైతే గానుగ నూనెలో వాడతానండి ఎక్కువ. అది పల్లి నూనె అండి. అది కాగిన తర్వాత తాలింపు గింజలను వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగాలండి. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మనం బెండకాయలను కూడా యాడ్ చేసేసుకుందామండి. చక్కగా బెండకాయ వేసిన తర్వాత ఆయిల్లో 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత మనం పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల బెండకాయ తొందరగా మగ్గిపోతుందండి. దీన్నైతే సిమ్ చేసుకొని మనము మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ లోపల మనం వెల్లుల్లి కారాన్ని అయితే తీసుకుందామండి, రెడీ చేసుకుందాము. ముందుగా పొట్టువలుచుకున్న వెల్లుల్లిపాయలని కొంచెం జీలకర్రని వేసి కచ్చాపచ్చాగా దంచుకుందామండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తరువాత 1 స్పూన్ వరకు ఉప్పుని, కారాన్ని 1.5 స్పూన్ అయితే తీసుకున్నానండి. కారాన్ని వేసి ఒకసారి దంచుకుందామండి, అన్నీ కలిసే విధంగా. చూసారా, అలా ముద్దలాగా వచ్చేస్తుంది కారం, ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి. ఇలా దంచుకోవడం వలన కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ కారం వలన. చూసారా, బెండకాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి. మరీ ఎక్కువగా వేగించొద్దండి, ఇలా మగ్గిపోతే సరిపోతుంది మనకి. మూత తీసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కారాన్ని అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇవి మగ్గిపోయినాయి, సరిపోద్దండి, ఇంకెక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ కారాన్ని కూడా వేసేసుకొని కారము ముక్కలకి పట్టే విధంగా మనమైతే కలపెట్టేసుకుందామండి చక్కగా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగాను బెండకాయలు ఎక్కువగా వేగించకూడదండి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి.